ఆపసోపాలు పడుతున్న ఆ వానరుల్ని చూస్తుంటే మనకెవరికైనా అర్థమవుతుంది ఎంతటి వేడి ఉందో. అల్లాడిస్తున్న ఎండ వేడిమిని తట్టుకోలేక చేతి పంపు వద్ద ఉన్న నీళ్లను తాగుతూ తన దాహార్తిని తీర్చుకుంటుంది. అప్పటికి సేద తీరలేదేమో. నీళ్లలోనే పొర్లుతూ వేసవి తాపం నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ మరో వానరం చూడండి. ఎవరో ఇచ్చారనుకుంటా ఐస్ క్రీమ్ చప్పరిస్తూ చల్లదనాన్ని ఆస్వాదిస్తోంది. ఈ రెండు దృశ్యాలు మన ఎస్ఎస్టీవీ కెమెరా కంటికి చిక్కాయి. ఆ దృశ్యాలు చూస్తుంటే ఆశ్చర్యపోవటం మన వంతవుతుంది. ఇంత వేడిమికి కారణం ఓజోన్ పొరకు రంధ్రం పడడం, కాలుష్యం పెరిగిపోయి వాతావరణంలో సమతుల్యత లోపించడం. అప్పుడప్పుడే చల్లబడి వర్షం పడుతుంది, అప్పటికప్పుడే మండే ఎండ. మనకే కాక మూగ జీవాలు సైతం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్లాస్టిక్ వాడకం మానేస్తే తప్ప వాతావరణంలో సమతుల్యత ఏర్పడటం